మంత్రాలకు చింతకాయలు రాలవని తెలుసు కానీ కొందరు అమాయకులు దొంగ స్వాముల వలలో పడి మోసపోతూనే ఉంటారు. పూజలు చేస్తే లంకి బిందెలు లభిస్తాయని అసత్యతో దొంగ స్వామిని నమ్మి మోసపోయిన ఉదంతం వెలుగు చూసింది. నకిలీ స్వామితో కలిసి మరికొందరు 28 లక్షల వరకు కాజేసిన ఘటన విశాఖ జిల్లా ఆనందపురంలో చోటు చేసుకుంది. అనంతపురంలో పైడిపాటి వెంకట భార్గవ్ రాఘవ అనే వ్యక్తి యోగేంద్ర బాబాగా అవతారం ఎత్తి అందరినీ పరిచయం చేసుకున్నాడు. పూజలు చేస్తే లంకి బిందెలు లభ్యమవుతాయని నమ్మించాడు. ఆ దొంగ స్వామి వలలో అప్పలరాజు అనే వ్యక్తి పడ్డాడు. ఇంకా లంకి బిందెలు దొరకాలంటే లక్షల్లో డబ్బు ఖర్చవుతుందని నమ్మవలికాడు. లంకెల బిందెలపై ఆశతో అప్పలరాజుతో ఆ పాటు మరో 3 స్నేహితులు కలిసి బాబాకు 28 లక్షలు ముట్టజెప్పారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం దొంగ బాబా అతని అనుచరులు ఆనందపురం గుడిలోవలో నిర్మానుష్య ప్రాంతంలో రాళ్లతో నింపిన నకిలీ అంకెల బిందెలను పాతిపెట్టారు. తర్వాత బాధితులను ఆ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పూజలు నిర్వహించాడు. పూజలు అనంతరం పాతిపెట్టిన స్థలాన్ని తవ్వించారు. లంకెల బిందెలు బయటపడడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. వాటిని ఆనందపురంలో అద్దెకి తీసుకున్న ఇంట్లో ఉంచారు. అయితే ఈ లంకి బిందెలకు పూజలు చేయకపోతే రక్తం కక్కుకొని చేస్తారంటూ ఆ నలుగురిని భయభ్రాంతులకు గురి చేశాడు దొంగస్వామి. ఇక పూజలు నిర్వహించి తెరవాలంటే కొంత డబ్బు తీసుకురావాలని బాధితులకు దొంగ బాబా నమ్మించాడు. దీంతో మిగతా డబ్బులు ఇచ్చేందుకు బాబాకు ఫోన్ చేసినప్పటికీ ఫోన్ ఎత్తకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఈ దొంగ స్వామి గుట్టరట్టయింది. అనంతపురం సిఐ సిహెచ్ వాసు నాయుడు నిందితుని అదుపులోకి తీసుకున్న రిమాండ్ తరలించారు. వారి వద్ద నుంచి కారు, 7 సెల్ ఫోన్లు, 1,75,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగ స్వామిపై ఇప్పటికే 7 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇతనితో పాటు మరో 4పై కూడా పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీ